లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఛార్జ్ షీట్లో బిగ్ బాస్ పేరు నమోదు చేయబోతున్నారా అంటే ఇప్పుడు జగన్ కూడా ఈ కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయనే ప్రధాన సూత్రధారి అని ఈ ఛార్జ్ షీట్లో నమోదు చేయబోతున్నారా? ఇదైతే ఒక టెన్షన్ వాతావరణం తెప్పిస్తుంది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన దాదాపు వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు ప్రాథమిక అభియోగ పత్రం అంటే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది మరికొద్ది సేపట్లో. ఇప్పటికే లీగల్ వెట్టింగ్ న్యాయ పరిశీలన ప్రక్రియ కూడా పూర్తి చేశారు. దాదాపు 160 పేజీలు దీనికి అనుబంధంగా సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్ రికార్డులు, ఫోరెన్సిక్ నివేదికలు, అలాగే బ్యాంకుల లావాదేవీలు వివరాలు, ఈ అన్ని వివరాలు కూడా కొన్ని వేల పత్రాలు ఉంటుందట. ఏవైనా కారణాల వల్ల ఒకవేళ కుదరకపోతే ఎట్టి పరిస్థితుల్లో సోమవారం దాఖలు చేసే అవకాశం ఉంది అనేది ఈ మొత్తం కుంభకోణంలో ప్రధాన కుట్రదారు అలాగే అంతిమ లబ్ధిదారుడు అయిన బిగ్ బాస్ని ఈ దశలో నిందితుడిగా చేరుస్తారా లేదా అనేది ఈ కుంభకోణంలో ఆయన ప్రమేయం గురించి అభియోగ పత్రంలో ఏం ప్రస్తావించనున్నారు అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్కు సంబంధించి సిట్ ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 40 మందిని నిందితులుగా చేర్చింది, 11 మందిని అరెస్ట్ చేసింది. తాజా అభియోగ పత్రంలో మరికొంతమంది వ్యక్తుల్ని, సంస్థల్ని నిందితులుగా చేర్చే అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే ఒక రకంగా దాదాపు A41గా జగన్మోహన్ రెడ్డి పేరు నమోదు చేస్తారా ఛార్జ్ షీట్లో? అదే కనుక జరిగితే ఆయన కూడా విచారణకు పిలుస్తారా? ఒకవేళ ఇప్పుడు ఛార్జ్ షీట్లో కనుక ఆయన పేరు నమోదు చేయకపోతే మిథున్ రెడ్డి విచారణ తర్వాత, ఇప్పుడు ఎలాగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో అరెస్ట్ తర్వాత విచారణ తర్వాత మరొక అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసి అందులో బిగ్ బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పేరు యాడ్ చేస్తారా అనేది కూడా ఇక్కడ వేచి చూడాల్సిన అంశం.